బేహద్ పరం మహాశాంతి. బేహద్ ఆత్మిక పరివారమునకు, ఆత్మిక సోదరి సోదరులకు బాపూజీ దశరథభాయ్ పటేల్ తెలుగు ఛానల్కు స్వాగతం. మనము పోడ్కాస్ట్లో ఆయుర్వేదిక్ డాక్టర్ యశ్వంత్ సిన్, ఎంపీ నుండి వచ్చినటువంటి డాక్టర్ తోటి ఇంటర్వ్యూ ఏదైతే మనము ఫస్ట్ పార్ట్లో విన్నామో, సీహోర్ నుండి ఆయన మనకు ఇంటర్వ్యూ ఇవ్వడానికి ఆత్మిక పరివారం బేహద్ ఆత్మ వచ్చారు. నిన్న ఆయన ద్వారా, అన్నయ్య గారి ద్వారా మనం నేర్చుకున్నాము ఆయుర్వేదిక్ ప్రారంభం ఎలాగా, నాడీ వైద్యము గురించి. అయితే అన్నయ్య గారు ఇంకా అనంతబాయి మనని ప్రశ్న వేస్తూ ఉన్నారు అన్నయ్య గారిని. అయితే మరి ఆయుర్వేదం అనేది ఎలా చేయగలుగుతారు మీరు? మనసుని కంట్రోల్ చేయాలి అంటే మనసుని దేనికి మందు వేస్తారు అంటే మనసుని కంట్రోల్ చేసుకోవటం, మానసిక స్థితిని మార్చటం అనేది చాలా ముఖ్యమైన విషయము అని చెప్పారు. అందుకని ఇక్కడ మనము మనసు లోపల చెడు వికృతులు, అంటే చెడు ఆలోచనలు, నెగిటివ్ థింకింగ్ వల్ల నెగిటివ్ వైబ్రేషను ఉంటూ ఉంటుంది. నిన్న వాతము, కఫము, పిత్తము దాని గురించి చెప్పారు. ఈరోజు మనసుని మరి నెగిటివ్ నుండి తొలగించాలి అంటే ఫస్ట్ వాళ్ళ లోపల ఎనర్జీ అనేది క్రియేట్ చేయాలి. దానికి మనసుకి మంది ఏంటి అని అడుగుతూ ఉన్నారు అనంతభాయ్. మనసుకు సైకిక్ అనే మందు అన్న కాదు, కేవలం అనులోమ విలోమము, ప్రాణాయామము నేర్పుతాం మేము. దీన్ని మెయిన్గా ఏముంటుంది అంటే స్టార్ట్ చేసినప్పుడు వాళ్ళకు ఫస్ట్ భస్త్రికా ప్రాణాయామం చేయిస్తాము. ఎలాగా, ఎంతసేపు చేయాలి, ఎలాగా అనేది మేము నేర్పుతాము. తరువాత అనులోమ విలోమము నేర్పుతాము. తర్వాత కపాలభాతి, తర్వాత బ్రహ్మరి ప్రాణాయామం నేర్పుతూ ఉంటాము. ఇలా చేయటం ద్వారా క్లాసెస్ చేస్తాము, ట్రైనింగ్ ఇస్తూ ఉంటాము. ఇలాగే 4 సార్లు 3 సార్లు నెలకి మేము నేర్పటం, అనులోమ విలోమము నేర్పటం జరుగుతుంది. అలాగా ఆయుర్వేదిక్ ప్రారంభించటం జరుగుతుంది. ప్రాణవాయువు శుద్ధి అయితే రోగాలన్నీ కూడా నయమవుతాయి. మెయిన్ కారణమే రోగాలకు ప్రాణవాయువు సరిగా లేకపోవటం. అంటే ఇక్కడ స్నాయు కంట్రోలింగ్, నాభి నుండి 72,000 నాడులు కాంటాక్ట్ అవుతూ ఉంటాయి. నాభి నుండి మనము స్టార్ట్ చేయటము అంటే, నాభి అంటే మణిపూరక చక్రము, పూర్తిగా ఊర్జ అలా అక్కడ ఉంటుంది, అగ్ని ఊర్జ. దాన్ని సరిగ్గా కంట్రోల్ చేస్తే కూడా నోరు కంట్రోల్ అయిపోతూ ఉంటుంది. ఈ చక్రాల గురించి చాలామంది చెప్తూ ఉంటారు అని అంటున్నారు అనంతబాయి. క్రింద మూలాధార చక్రము ఉంటుంది. మూలాధార చక్రము అని అంటే పృథ్వీతత్వము, స్వాధిష్టానము అంటే జలతత్వము, మణిపూరక చక్రము అంటే అగ్ని చక్రము. ఈ విధంగా చక్రాలు షట్ చక్రాలు అని అంటూ ఉంటారు కదా, అలాగ వీటిని శుద్ధి చేయటం నేర్పుతూ ఉంటాము. విశుద్ధ చక్రము అంటే ఆకాశతత్వము, దీన్ని కూడా కంట్రోల్ చేస్తూ ఉండాలి. ఈ విధంగా తర్వాత ఆజ్ఞా చక్రంలోకి చేరటము, స్వాధిష్టాన చక్రం దగ్గర నుండి బిగిన్ చేస్తాం. రైట్ సైడు కరెక్ట్గా ఉంటుంది. ఈ చక్రాస్ అప్డేట్ అవుతూ ఉంటాయి. ఏ రోగానికైనా ఎలాగా అనేది అంటే ముందు పృథ్వీతత్వం గడబిడగా ఉంటే దీనికి సంబంధించిన రోగాలు వస్తాయి. ఏ విధంగా డయాబెటీస్ మొదలైనవి. మంచిగా డై డైజెషన్ డైజెస్ట్ అంటే జీర్ణ వ్యవస్థ సంబంధించినటువంటి రోగాలు ఉంటూ ఉంటాయి. కొన్ని కిడ్నీ సంబంధించినవి ఉంటూ ఉంటాయి. కిడ్నీ ఖరాబ్ కూడా అవుతూ ఉంటుంది. జలతత్వం గడబిడ అయితే కిడ్నీ సంబంధిత ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి. పిత్తము పెరుగుతూ ఉంటుంది, అనగా అగ్ని సిస్టమ్ గడబిడ అవుతూ ఉంటుంది. మణిపూరక చక్రం కరెక్ట్ చేస్తే ఆ అగ్నితత్వానికి సంబంధించిన రోగాలు నయమైపోతూ ఉంటాయి. ఆటోమేటిక్గా మరి ఈ చక్రాస్ ద్వారా కూడా సరి చేయటం అనేది జరుగుతుంది. అన్నయ్య అడుగుతున్నారు ఎలా సరి చేస్తారు చక్రాస్ అని అడుగుతూ ఉన్నారు. చక్రాస్ స్టడీ చేయటం అంటే దాని యొక్క ఎనర్జీని యాక్టివేషన్ చేయటము. ఇప్పుడు చూడండి, స్వాదిష్టాన చక్రం పైన ధ్యాస పెట్టినట్లయితే
లం అనేటువంటి ఉచ్చారణ, అంటే అక్కడ ఆ చక్రం యొక్క బీజాక్షరం ఉంటుంది. ఇలాగా మనం లం అనేది ఉచ్చారణ చేస్తూ ధ్యానం చేస్తూ ఉన్నట్లయితే టచింగ్ అనేది అవుతూ ఉంటుంది. మీరు టచింగ్ చేసినట్లయితే నెమ్మది నెమ్మదిగా శ్వాస తీసుకునేటువంటి పద్ధతి కూడా తక్కువైపోతూ ఉంటుంది. ఎలాగా అంటే చిరకాలంగా ఆ, మరి శ్వాస సంబంధిత రోగములు కూడా అనులోమ విలోమం ద్వారా మంచి రిజల్ట్ అనేది వస్తూ ఉంటుంది. అనులోమ విలోమము చాంటింగ్ కూడా చేయొచ్చు. అప్పుడు కూడా అది జాగృతం అవుతూ ఉంటుంది. ఈ చక్రాన్ని జాగృతం చేయటానికి ఒకసారి తర్వాత జాగృతమైతే ఊర్జ అన్నది అదంతా అదే ఊర్ధ్వ గతికి వెళ్ళిపోతూ ఉంటుంది. ఊర్ధ్వ గతికి వెళ్ళటము అంటే మూలాధార చక్రం నుండి స్టార్ట్ అవుతుంది. ఎప్పుడైతే మూలాధార చక్రం నుండి స్టార్ట్ అవుతుందో స్వాదిష్టాన చక్రం పైకి వచ్చేస్తుంది. స్వాదిష్టానం తర్వాత విశుద్ధ చక్రము, విశుద్ధ చక్రం నుండి నెమ్మది నెమ్మదిగా మరి ముందుకు వెళుతూ మణి విశుద్ధ చక్రం దగ్గర నుంచి తర్వాత అగ్ని చక్రం వరకు ఎనర్జీ అనేది వెళ్ళిపోతూ ఉంటుంది. అప్పుడు చక్రాస్ జాగృతం అవుతూ ఉంటాయి, దాని లోపల చేంజెస్ వస్తూ ఉంటాయి. ఈ విధంగా మూలాధార చక్రము స్పెషల్లీ దేనికి గుర్తు అని అని అడుగుతున్నారు అనంతభై. ఈ గణేశుడికి బీజానికి గుర్తు హం అని అంటూ ఉంటాం. ఒక్కొక్క చక్రానికి ఒక్కొక్క దేవత, అధిష్టాన దేవత బీజాక్షరము ఉంటుంది. ఈ మూలాధార చక్రానికి గణేశుడు అధిష్టాన దేవతగా, ఇక్కడ హం అనేటువంటిది బీజాక్షరంగా ఉంటూ ఉంటుంది. ఈ విధంగా ఒక్కొక్కరి ధ్యానం చేయటం ద్వారా, చాటింగ్ చేయటం ద్వారా కూడా చక్రాసు జాగృతం అవుతూ ఉంటాయి, ఊర్జ పైకి వెళ్తూ ఉంటుంది. బ్రహ్మ సరస్వతి యొక్క స్థానము కూడా స్వచ్ఛంగా అయిపోవాలి, అది కూడా యాక్టివ్ అయిపోతుంది. ఈ ఊర్జ పైకి వెళ్ళే కొద్దికి చక్రాసు పైకి వస్తూ ఉంటాయి. స్వాదిష్టాన చక్రం నుండి మళ్ళా మణిపూరక చక్రం వరకు వస్తుంది. అంటే మూలాధార చక్రం నుండి స్వాదిష్టాన చక్రంలోకి వస్తే అక్కడ బ్రహ్మ సరస్వతి దేవతల యొక్క బీజాక్షరము, తర్వాత అది మళ్ళీ యాక్టివ్ అయిపోతుంది, ఊర్జా పైకి వచ్చేస్తుంది. మణిపూర చక్రము అంటే లక్ష్మి మరియు విష్ణుమూర్తి యొక్క స్థానము, అది అక్కడ క్లియర్ అవుతూ ఉందనుకోండి. ఇలాగా దేవతలు వారి వారి యొక్క చక్రాలని జాగృతం చేస్తూ మరి పైకి వెళ్తూ ఉన్న కొద్దీ హృదయ చక్రం ఉంటుంది. హృదయ చక్రంలో పార్వతి పరమేశ్వరుడు యొక్క చక్రం అంటారు. ఇక్కడ సమస్త దేవతలు కూడా ఈ చక్రాన్ని యాక్టివేషన్ చేస్తూ ఉంటూ ఉంటారు. దేవాది దేవుడు అంటారు కదా శివుణ్ణి, అందుకని విశుద్ధ చక్రం అనేది యాక్టివేషన్ అయిపోతూ ఉంటుంది. పూర్తిగా మరి యథార్థంగా రుజువు అవుతూ ఉంటుంది. దీన్ని బట్టి రుజువు అవుతూ ఉంది కదా, ప్రతి ఒక్క వాణిలో కూడా మాట రుజువు అవుతూ ఉంటుంది. అంటే ఎప్పుడైతే విశుద్ధ చక్రం శివుడు శక్తి యొక్క చక్రము ఇది, అది యాక్టివేషన్ అయి ఊర్జా పవరు సిద్ధిస్తూ ఉన్నట్లయితే వాళ్ళకి వాక్ శుద్ధి అనేది కూడా వస్తూ ఉంటుంది. వాళ్ళ నోటి నుండి ఏది మాట్లాడితే అది రైట్ అవుతుంది. ఈ విధంగా ఆజ్ఞా చక్రం మీద కాన్సన్ట్రేషన్ చేయటంతో పూర్తి బ్రహ్మాండంలో ఏవైతే జరుగుతూ ఉన్నాయో అన్నీ కనపడుతూ ఉంటాయి. ఇది చాలా గొప్ప విషయము అని కూడా అంటున్నారు అనంతుబాయి. నేను ఇక్కడ కూర్చొనే అన్నీ కూడా చూస్తూ ఉంటాను. ఎప్పుడైతే యోగం నేను చేయిస్తూ ఉంటానో నేను మీకు చెప్తూ ఉన్నాను బ్రహ్మాండంలో ఏమేమి ఆలోచనలు ఉన్నాయో, ఏమేమి జరుగుతూ ఉన్నాయో, నా పైన ఏమేమి ఉన్నాయో వాళ్ళందరినీ అన్నీ తెలుస్తూ ఉంటాయి. అందరినీ కూడా పైకి తీసుకొని వెళ్ళగలను అంటూ ఉన్నారు. అంటే అనంతభాయ్ వెరీ నైస్, మంచి స్టేజ్ ఇది అంటూ ఉన్నారు అనంతభాయ్. ఇప్పుడు మీకు కూడా ఓరా చూపిస్తాను, పూర్తిగా దీనిలో వ్యాపించి ఉంటుంది ఆరా కూడా ప్రతి ఒక్కరిది. మీరు బయటికి వెళ్ళారనుకోండి సుమారు 25-30% పూర్తిగా లాస్ అయిపోతుంది. మీ సంకల్పం పాజిటివ్ సంకల్పం పూర్తిగా పెరిగిపోతూ ఉంటే పాజిటివ్ మరి ఓరాన్ని తయారవుతూ ఉంటుంది.
ఎక్కడైతే నెగిటివ్ ఆరా ఉంటుందో అక్కడికి వెళ్ళారనుకోండి, స్ట్రెస్ మొదలైనవి వస్తుంది. మీ పవర్ డౌన్ అయిపోతే ఆరా కూడా చేంజ్ అవుతుంది. అందుకని ప్రతి సెకండ్ కూడా చేంజ్ అవుతుంది. ఈ సంకల్పం రైట్ అర్థం చేసుకోండి. ఓరా ఎంతంతగా వెడల్పుగా ఉంటుందో కూడా చూపించటం జరుగుతుంది. మాకు కూడా కనపడుతూ ఉంటుంది. మేము ఆరాను కూడా చూస్తాము. దీనికి ఏ సాధనాలు అవసరం లేదు. మీ యొక్క ఎనర్జీని మీరు రక్షించుకోవాలి అంటే 25-30 అడుగుల వరకు ఆరా వెళ్ళిపోతూ ఉండటం కూడా నేను చూస్తాను అంటూ ఉన్నారు. ఎవరు దీనికి ఆరా మిషన్ ఉంటుంది బయట, డాక్టర్స్ దగ్గర కొత్తగా తయారు చేస్తుంది. ఒక్కొక్కసారి అలా ట్రై చేస్తుంటారు కదా అందరూ, అంటే అది కూడా ఏమీ అవసరం లేదు. మేము డైరెక్ట్గా అనుభవం చేసుకుంటూ ఉంటాము. మరి ఏదైతే శక్తి ఉన్నదో ఆటోమేటిక్గా మాకు కనిపిస్తూ ఉంటుంది. సూక్ష్మ జగత్తును కూడా చూస్తూ ఉంటాము, చూపించను గలము. ఆత్మలు కూడా చూస్తూ ఉంటారు అక్కడ నుండి కూడా. ఎందుకంటే మేము ఖాళీ ఉపాసకులము కాబట్టి ఆ శక్తి మాకు నలువైపులా కూడా తిరుగుతూ ఉంటుంది. మరి ఖాళీ శక్తిని నేను అంటే కలకత్తా కాళీ నా అని అడుగుతున్నారు అనంతభాయ్. హా, కలకత్తా కాళీ నేను ఉపాసన చేస్తూ ఉంటాను. గురు గోరఖ్నాథ్ ఎవరైతే ఉన్నారో వారి దానితోటి నేను కనెక్ట్ అవుతూ ఉంటాను. పార్వతి శివుడు నేను కూడా ఆరాధన చాలా చేసేవాడిని. ఎందుకంటే ఆయుర్వేదిక్లో ఉన్న వాళ్ళు ఎవ్వరు కూడా ఈ విధంగా కనెక్ట్ ఎవరైనా సరే అవుతూ ఉండవచ్చా అని అడుగుతుంటే, పూర్తిగా కనెక్ట్ అవ్వటం ఏంటి, కనెక్షన్లోనే ఉంటూ ఆలోచన చేస్తూ ఉంటే మేము అన్నీ కూడా చూపించగలము. ఆయుర్వేదిక్ ప్రకృతి ప్రకృతి సంబంధించినదే అన్నీ కూడా దీంట్లోనే సరైపోతూ ఉంటాయి. ఇప్పుడు శివుడు శక్తిని ప్రకృతి పురుషులు అని అంటూ ఉంటారు. బాపూజీ కూడా ఈ విషయాలను చాలా క్లియర్గా చెప్పారు అంటూ ఉన్నాడు ఆ అన్నయ్య. ఇప్పుడు చూడండి, సూక్ష్మంలో ఆత్మలు మరి పురుషుగా ఉంటారు. శరీరము ప్రకృతి, ఆత్మ పురుష్, శరీరము ప్రకృతి కదా. ఆ దృష్టితోటి చూసినట్లయితే ఆత్మ మరియు ప్రకృతి రెండు కంబైన్డ్ స్వరూపంగా ఉంటూ సూక్ష్మ జగత్తులో నడుస్తూ ఉంటారు. ప్రకృతి అన్ని వస్తువులను స్థూలంలో ఉంటూ ఉంటుంది. మరి ప్రకృతి ఎప్పుడు తయారైంది అని అంటే, పురుషుడు ఆత్మ తన నుండి ఒక ఎనర్జీని తీసినప్పుడు, పవర్ని పంపించినప్పుడే ప్రకృతి తయారైంది. ఇప్పుడు ప్రకృతిని మరి ఎలాగ రక్షించబడాలి అంటే, ఇప్పుడు ప్రకృతి దగ్గర ఏమి రక్షించబడేది ఏమీ లేదు. అంటే ప్రకృతి అంటే శరీరము పూర్తిగా నెగిటివిటీ తోటి నిండిపోయింది. నెగిటివ్తో ప్రకృతి ఉన్న కారణం వల్ల పృథ్వీ అయితే ప్రతి ప్రతిరోజు కూడా అంతా కూడా ఖరాబ్ అయిపోతూనే ఉంది. ఎందుకంటే ఆలోచనలు ఖరాబ్ అయినాయి, పొల్యూషన్ ఖరాబ్ అయింది. ఆ పొల్యూషన్ వల్ల వాయుమండలం ఖరాబ్ అయినది, ఆ నదులు మురికిగా అయిపోయినాయి, భూమి వాయువు అంతా కూడా పూర్తిగా పొల్యూషన్ అయిపోయింది. అందుకనే ప్రకృతి ఖరాబ్ అయిపోయింది. 80% పొల్యూషన్ అయిపోయింది అని అంటూ ఉన్నారు అన్నయ్య గారు, డాక్టర్ అన్నయ్య గారు. పూర్తిగా ఆలోచనలు దూషితమైపోయినాయి. నెగిటివ్ వ్యాపింప చేయటం జరిగింది. పాజిటివ్ వ్యాపించటంతో 10% మనుషులు పాజిటివ్గా ఉన్నారు. 90% నెగిటివ్నే ఉన్నది ప్రపంచంలో. రోజంతట్లో నెగిటివ్ ఆలోచన చేస్తూ ఉంటే ప్రకృతి ఏం చేస్తుంది, ఎంతవరకు సర్దుకుంటూ ఉంటుంది. ప్రకృతి పూర్తిగా పరేషాన్ అయిపోయింది. అందుకనే ఇదే ఎనర్జీ మరి ప్రకృతికి ఎవరు ఇస్తారు అని అంటే, అనంతభాయ్ కూడా అడుగుతూ ఉన్నారు. ప్రకృతికి బేహద్దు పిల్లలే ఎనర్జీని ఇస్తారు. ఎనర్జీ ఎప్పుడు ఇస్తారు అంటే, ఎప్పుడైతే ఎనర్జీ పరంధామం నుండి దిగుతుందో అందరూ కలిపి కలెక్ట్ చేస్తూ ఉంటారో అప్పుడు ఆ ఎనర్జీ అనేది వస్తుంది. వారి దగ్గర ఇప్పుడైతే ఎనర్జీ అనేది లేనే లేదు. నేను అందరికీ కూడా చెప్తున్నాను అంటూ అనంతభాయ్ అంటున్నారు. ఫస్ట్ మీరు ఏదైతే
బ్యాంకీలో డబ్బులేస్తాను. మీరు డిస్ట్రిబ్యూట్ చేస్తూ ఉంటారనుకోండి, మీ దగ్గర పైసలేం మిగులుతాయి. డిస్ట్రిబ్యూషన్ ఎందుకు అంటే ఎనర్జీ సంచారణ చేయటము. ఎనర్జీ సంచారణ చేయటం ఎక్కడి నుంచి జరుగుతుంది అంటే, ఎప్పటి వరకైతే బేహద్ పరంధామంకి మీరు వెళ్ళరో, అక్కడ పరంధామంలో ఆల్మైటీ అథారిటీ తోటి కనెక్ట్ కారో, ఆల్మైటీ అథారిటీ తోటి మీరు పవర్ తీసుకోరో, ఆ, అక్కడ వరకు కూడా పవర్ అనేప్పుడు రాదు. చూడండి, క్షీర సముద్రంలో అక్కడ అంటే ఆల్మైటీ అథారిటీ ఉన్నది. బేహద్కే బేహద్ కళల పరంధామము మా చెప్తున్నారు, పాలలాంటి తెల్లటి సముద్రంలాగా ఉంటుంది అని. అక్కడ మీరు నిస్సంకల్పంగా అయితే మీ రూపము ఏదైతే ఫరిస్తా స్వరూపంగా అవుతుందో పూర్తిగా ఆ స్వరూపము మీకు వచ్చేస్తుంది. కనెక్ట్ అయిపోతూ ఉంటారు. కనెక్ట్ అవ్వటంతో నెమ్మది నెమ్మదిగా మీరు అంతగా పవర్ని పొందుతూ ఉంటారు. మీరు ఎంతగా కనెక్ట్ అయిపోతూ ఉంటారో అంతగా పవర్ అనేది డిస్ట్రిబ్యూట్ అవుతూ ఉంటుంది. నేను అందరికీ కూడా యోగంలో ఇదే చెప్తూ ఉంటాను, మీరు ఎనర్జీని సంచారణ చెయ్యండి అని. సంచయ్ ఎక్కడి నుండి చెయ్యాలి అంటే కేవలం పరంధామం నుండే, అక్కడి నుండే పవర్ని దించాలి. అక్కడ నుండి పరంధామాన్ని ఎనర్జీని సంకల్పాల ద్వారా, వైబ్రేషన్ ద్వారా మనము మొత్తం కూడా వైబ్రేషన్ అంతా స్ప్రెడ్ చేయాలి. ఇప్పుడు చెప్పండి అంటూ అనంతబాయి మళ్ళీ అన్నయ్యని అడుగుతున్నారు. 2023లో బాపూజీని కాంటాక్ట్ అయ్యారు రెండోసారి. అంటే 2011లో వచ్చానన్నారు, మధ్యలో గ్యాప్ వచ్చింది, మళ్ళీ 23లో వచ్చాను అని చెప్పారు కదా. తర్వాత రెండోసారి కనెక్ట్ అయినప్పుడు మీ యొక్క అనుభవం ఎలా ఉంది, మీరు ఇక్కడికి వచ్చారు కదా అని అన్నాడు. నేను అట్రాక్ట్ అయ్యాను, నాకు నా లోపల పాజిటివ్ వచ్చేసింది, అందుకని నేను వచ్చేసాను, నెమ్మది నెమ్మదిగా ఫీల్ అయ్యాను, నా యొక్క ఆరా చాలా పెరిగింది, చాలా మంచిగా అనిపించింది అని చెప్తున్నారు యశ్వంత్ సింగ్ బాయి డాక్టర్ అన్నయ్య. మంచిది. ఇలాగే ఆ, మరి గిఫ్ట్ గిఫ్ట్ అనేది లభించింది. ఈ గిఫ్ట్ నేను చూశాను. నాకు కూడా బాపూజీ ఏదైతే గిఫ్ట్ ఇచ్చారో అది బాపూజీ ఫోటో చూడటంతో నాకు ఈ వెంటనే పవరు రావటం ప్రారంభించింది అని చెప్తున్నాడు. ఇప్పుడైతే నేను ఇక్కడ ట్రీట్మెంట్ చేస్తూ ఉన్నాను అంటే మరి బాపూజీ పవర్ తోటే. సీహోర్లో అయితే మేము పట్టణం మొత్తం తిరిగేవాళ్ళం. 1 కిలోమీటర్ దూరం వరకు కూడా పారాలైసిస్ అయిన ఒక వ్యక్తి ఉన్నాడు. మంచిగా ప్యారలైజ్ అయింది. నేను వెళ్ళాను ఒక చోటకి, ఒక అన్నయ్య దగ్గరికి. ఎలా కనెక్ట్ అయ్యాను మళ్ళా రెండోసారి అంటే అనుభవం అన్నయ్య చెప్తూ ఉన్నారు. ఒక వ్యక్తి సీహోర్కి 1 కిలోమీటర్ దూరంలో ఒక పారాలసిస్ వచ్చిన వ్యక్తి, అక్కడికి వెళ్ళాను. వెళ్ళినప్పుడు 6 నెలలు ఆయనకి ట్రీట్మెంట్ చేశాను. ఆ కిడ్నీ ప్రాబ్లం వచ్చింది, బాగైపోయాడు. తరువాత డయాల్ డైజెస్టివ్ ప్రాబ్లం ఉండేది, అది కూడా జీర్ణ వ్యవస్థ జీర్ణక్రియ ఆ ప్రాబ్లం ఉండేది, అది క్లియర్ అయిపోయింది. బీపీ ఉండేది, బీపీ పెరుగుతూ ఉండేది, బీపీ కూడా కరెక్ట్ అయింది. ఇవన్నీ కూడా నేను 6 నెలలు చేశాను. ఈ 6 నెలల లోపల ఈరోజు పూర్తిగా ఆయన ఆరోగ్యంగా ఉన్నాడు, ఇంకే ప్రాబ్లము లేదు. వారి ఇంట్లో పూర్తిగా ట్రీట్మెంట్ నేను చేసినప్పుడు చాలాసార్ల నుండి నేను మంచి ఏదైతే ప్రాబ్లం క్లియర్ చేశాను. ఎప్పుడైతే నేను ఆయన యొక్క వాట్సాప్లో ఫోటో చూశాను, చూసి అరే మీరు ఇక్కడికి వెళతారా అన్న, అంటే బాపూజీ ఫోటో ఉన్నది, మేము వెళ్తాము అక్కడికి అని అన్నారు. ఆ సమయంలో ఫస్ట్ టైం నేను కూడా వెళ్ళాను, మధ్యలో గ్యాప్ పడింది. నేను అప్పుడు అన్నాను అన్నమాట, మీరు ఎప్పుడైతే వెళ్తున్నారో నాకు కూడా చెప్పండి, నేను కూడా వస్తాను అని అప్పుడు ఆయనకి చెప్పాను. ఆ విధంగా మళ్ళా బాపూజీతోటి మళ్ళా కలవటం, కనెక్ట్ అవ్వటం జరిగింది. ఈ విధంగా రైట్ టైంలో
2011 తర్వాత రెండోసారి ఈ విధంగా ఆ, మళ్ళా బాపూజీ దగ్గరికి వాపస్ రావటం జరిగింది అని చెప్తున్నారు అన్నయ్య. ఏదైతే మానసిక స్థితి ఖరాబ్ అయిపోతూ ఉందో దాని కొరకు ఉపాయం ఏంటి అని మళ్ళా అనంతభాయ్ అడుగుతూ ఉన్నారు. బాపూజీ దగ్గర జ్ఞానం ఉన్నది. మరి ఆ జ్ఞానం వింటూ వింటూ ఉంటే మనసు కరెక్ట్ అయిపోతూ ఉంటుంది. వైబ్రేషన్ వ్యాపిస్తూ ఉంటుంది. ప్రతి కృతికు లోపల కూడా మార్పు పాజిటివ్ అనేది వస్తుంది. నెగిటివ్ అంతా సమాప్తమవుతుంది. వైబ్రేషన్ ద్వారా కూడా అది నెగిటివ్ సంకల్పాలు సమాప్తమవుతాయి. ఎప్పుడైతే ఆటోమేటిక్గా మన లోపల పరివర్తన అనేది వచ్చిందో ఇంక సంకల్పాలు నడవవు, చేయాల్సిన అవసరమూ లేదు. ఎందుకంటే యాక్చువల్లీ స్థిరమైన అవ్యక్త స్వరూపం ఏదైతే బాపు రూపాన్ని ధారణ చేస్తామో మన లోపల వికృతులు ఏవైతే ఉన్నాయో నెగిటివిటీ అంతా కూడా సమాప్తం అవుతుంది. యాక్టివిటీగా ఉంటాము, అన్ని పవర్స్ యాక్టివ్ అవుతాయి అని చెప్తూ ఉన్నారు. మరి అంతా కూడా క్రిమినల్ విషయాలు, వికారి దృష్టి అనేది మనకి ఇంకా ఉండదు. క్రైమ్స్ కూడా ఖతమైపోతాయి. ఈ పబ్లిక్లో కూడా మార్పు వస్తుంది, మనోవృత్తి మార్పు వస్తుంది. మీరు చెప్తూ ఉన్నారు కదా, నషాముక్తి అయిపోతారు. ఈ విధంగా మీరు కూడా ఒక అభియాన్ అంటే విప్లవం, క్రాంతి ఏదైతే తీసుకొని వస్తున్నారో ఆధ్యాత్మిక జాగృతి క్రాంతి అని, దాని లోపల 90% కూడా డిఫెక్ట్ అన్నీ కూడా పోతాయి ఆత్మ జాగృతి అవుతే. అందుకనే నెగిటివిటీ బదులుగా పాజిటివ్ ఆలోచనలు చేస్తే మనము మొత్తం తేలికగా అయిపోతాము అని చెప్తున్నారు. సోల్ కూడా యాక్టివేషన్ అవుతూ ఉంటుంది. వేరే సోల్స్ మన లోపల ప్రవేశించిన వెంటనే తొలగిపోతూ ఉంటాయి, నెగిటివ్ సమాప్తం అయిపోతూ ఉంటాయి. నెగిటివిటీ వలన తాగటాలు, తినటము ఇవన్నీ ఏదైతే ఉందో అవన్నీ కూడా విముక్తి పొందుతాయి అని చెప్తూ ఉన్నారు. అచ్చా, ఇంకా దీని గురించి అన్నయ్య కాల్ భైరవ్ గురించి ఏదైతే ఉన్నదో ఇంకా కొన్ని విషయాలు కూడా మనకు వివరిస్తూ ఉన్నారు. మీరు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ని ప్రెస్ చేసి నోటిఫికేషన్ రూపంలో మీరు పొందితే బాపూజీ దశరథభాయ్ పటేల్ ఛానల్లోకి ప్లేలిస్ట్లోకి వెళ్ళినా మీకు అన్ని అనంతభాయ్ ప్లేలిస్ట్లో, పోడ్కాస్ట్ ప్లేలిస్ట్లో మంచి మెసేజెస్ అందుతూ ఉంటాయి. అచ్చా, పరం శాంతి, నమస్తే, ధన్యవాదాలు. బేహద్ के बेहद परम परम महाशांति है, महाशांति है, महाशांति है, नमस्ते. बेहद परम